రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచుకొడుతోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చంపాపేట్, ఆయస్ సదన్ లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇటు కుత్బుల్లాపూర్, కోంపల్లిలో అక్కడక్కడ మోస్తరు వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో ఏకదాటిగా వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, హైదరాబాద్ లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? సూచన చేసింది వాతావరణ శాఖ. దాదాపు నిన్న కూడా చూసాము, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో మనకు వర్షం కూడా నమోదైంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు మనకు ఉక్కపోత ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుమిలో నిరంబస్ మేఘాలు దట్టంగా కమ్ముకొని మనకు హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు దిల్సుఖ్ నగర్, కోంపల్లి కావచ్చు, అటు సైడ్ ఇటు సికింద్రాబాద్ సైడ్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ సైడ్ కావచ్చు, పలు ప్రాంతాల్లోనైతే మనకు మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, మలక్పేట కావచ్చు, చాదర్ఘట్టు, చంపాపేట, చైతన్యపురి, సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో మనకైతే ఒక మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు లక్డీకప్పల్, బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇటు మనం చాలా ప్రాంతాల్లో కూడా చూసుకోవచ్చు, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ముసురు అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కూడా మనకు దాదాపు గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న కారణంగా ద్రోణి ఎఫెక్ట్ కారణంగానే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు ప్రాంతాలకు ఇటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 20 జిల్లాలు అంటే దక్షిణ, దాంతోపాటు ఉత్తర, మధ్య జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దాదాపు 20 జిల్లాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒక్కసారి కనుక మనం ఆ దక్షిణ, ఉత్తర జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు 20 జిల్లాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, యాదాద్రి, దాంతోపాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి ఈ జిల్లాలో మాత్రం మనకి ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు, దాదాపు నిన్న కూడా మనకి ఇదే వాతావరణ కండిషన్స్ కూడా కనిపించాయి. దాదాపు నిన్న మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీకి అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు సాయంత్రం రాత్రి వేళల్లో మనకు భారీ వర్షం కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇంటెన్స్ స్పెల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇంటెన్స్ స్పెల్ అధికంగా ఉండడం కారణంగా రాత్రి వేళల్లో మనకు ఈ వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఒక్కరోజు అయితే మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగుతుందో ద్రోణి అది బలహీనపడే అవకాశం ఉండడంతో కూడా ఈ ఒక్కరోజు మాత్రం మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దాదాపు చూస్తూ ఉన్నాం, సెప్టెంబర్ మొదలైనప్పటికీ కూడా మనకు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాము. సో ఇప్పటికే దాదాపు సెప్టెంబర్ మొదటి వారం నుంచి అయితే మనకు అధిక వర్షపాతం నమోదవుతా ఉంది. అదేవిధంగా మనకు ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా మనకు వర్షాలు అయితే బాగానే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో మనకు చిన్న వర్షం పడితేనే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అనేది మనకు చిన్న వర్షం పడ్డా కూడా అధికంగా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా సో ఈ రోజు కూడా మనకు దాదాపు గత 15 నిమిషాల నుంచి కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. పలు ఏరియాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఎక్కువగా ఇంటికి వెళ్లే సమయంలో మనకు వర్షాలు పడడంతో పాటు నగరవాసులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం అయితే కంటిన్యూగా మనకి ఈరోజు సాయంత్రము, దాంతోపాటు రాత్రి వేళల్లో కూడా కంటిన్యూగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉరుముల మెరుపులు, ఈదురుగాలకు సంబంధించి కూడా మరీ ముఖ్యంగా చూసుకోవచ్చు, అధికంగా ఈదురుగాలు, ఉరుముల మెరుపులు వీచే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ప్రజలైతే అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి ఎక్కువగా వర్షం తీవ్రత కంటే కూడా మనకు ఉరుముల మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, జంట జలాశయాలు కూడా చూసుకోవచ్చు, దాదాపు మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షాల కారణంగా కూడా వరద కారణంగా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు మనకు గత 4 రోజుల కిందనే 2 గేట్లు ఎత్తడం కూడా జరిగింది. ఇటు హుస్సేన్
హుస్సేన్ సాగర్ కావచ్చు, దాంతోపాటు జంట జలాశయాలకు సంబంధించి కావచ్చు ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మనకి ఈ రోజు మొత్తం కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు సిద్దిపేట చూసుకోవచ్చు, కరీంనగర్, పెద్దపల్లి ఆ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు ఇటు హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదవుతా ఉన్నాయి. సో ఇదే వర్షం అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా కంటిన్యూగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అలర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు శ్రవంతి.